శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము మీన రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అండి. మీన రాశి వారికి జూన్ 20 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మీన రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఎటువంటి వార్తలు జరగబోతే తప్పకుండా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. సమస్యలు లేనివారంటే ఎవరు ఉండరు కదండి. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువు గారి పేరు వచ్చి సీతారామరాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9959509133. చాలా నమ్మకమైన గురువుగారు అండి. ఒకసారి ప్రయత్నించండి. ఇప్పుడు వివరాలకు వస్తే కనుక మీన రాశి వారికి రేపటి రోజున వీళ్ళ యొక్క పూర్తి జాతకం గురించి తెలుసుకుందామండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూడండి, అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాలకు వస్తే కనుక మీన రాశి వారికి రేపటి రోజున ఈ రాశిలో ఉన్నటువంటి మంచి లక్షణాలు, గుణగణాల గురించి కూడా తెలుసుకుందాము. ఈ రాశి వారికి చాలా కోపం ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. కోపంతో ఎవరైనా కానీ తిడతారు, మరలా తర్వాత తిరిగి బాధపడతారు. ఇక వీరు చాలా అందంగా ఉంటారు. అందమైనటువంటి మనసును కూడా కలిగి ఉంటారు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. ఎవరిని కూడా ఎప్పుడు మోసం చేయరు. కానీ వీరినే కొంతమంది మోసం చేస్తూ ఉంటారు. అయినా కూడా వీరికి మంచి జీవితం అనే ఉంటుంది. ఇక ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టాల ఫలితం అనేది లభించబోతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి నుండి మీరు పడిన కష్టాన్ని కూడా ఫుల్ స్టాప్ పెట్టచ్చండి. మీకు రేపటి రోజున అన్ని రకాలుగా కూడా కలిసి రాబోతుందని తెలుసుకోవచ్చు. ఇక ఇప్పటి నుండి మీరు పడిన కష్టాన్ని కూడా ఫలితం అనేది లభించబోతుందని చెప్పుకోవాలి. ఇక వీరు అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఉంటారండి. ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తారు. జాలి గుణం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున అదృష్టం అనేది వరించబోతుందని చెప్పుకోవాలి. అంటే ఏ పని చేసినా కూడా రేపటి రోజున మీకు అనే లాభం అనేది వీరు పొందిపోతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రాశి వారికి భగవంతుని యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉండబోతుంది. ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. దానివల్ల ఏంటంటే మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారని చెప్పుకోవాలి. అలాగే ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుందండి. ఆగిపోయినటువంటి ఏవైనా పనులు ఉంటే కనుక పనులన్నీ కూడా చక్కగా రేపటి రోజున పూర్తి చేస్తారు. ఇక జీవితంలో కూడా ఎన్నో మార్పులు కూడా రాబోయేటువంటి రోజుల్లో మీరు తప్పకుండా చూడబోతున్నారు. అదృష్టం అనేది మీకు చాలా అనుకూలంగా మారబోతుంది. చాలా ఎక్కువగా మీకు అనుకున్నవన్నీ కూడా జరుగుతాయని చెప్పుకోవాలి. మరిన్ని శుభవార్తలు కూడా వింటారు. మీ కోరికలు కూడా నెరవేరుతాయి. కష్టాల నుండి తప్పకుండా మీకైతే విముక్తి లభించబోతుంది. ఇంట్లో సంపదలు కూడా పెరుగుతాయి. ఇక భగవంతుడు అనుగ్రహాన్ని ఒక్కసారిగా మనపై కురించాడంటే అది ఆగేటువంటి పని కాదండి. తప్పకుండా అనుగ్రహం అనేది చాలా కంటిన్యూ అవుతుందన్నమాట. అలాగే మీకు భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీ పైన ఉండటం అనేది నిజంగా మీరు చేసుకున్నటువంటి అదృష్టం, మీరు చేసేటువంటి మంచి కర్మలు, మంచి పనులని చెప్పుకోవాలి. ఎందుకంటే మనం ఒక మంచి పని చేస్తే తప్పకుండా ఏదో ఒక విధంగా భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మనల్ని వెతుక్కుంటూ వస్తుంది అనేది సత్యం. ఇక మీ జీవితంలో ఉన్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోయి కాలం కలిసి రాబోతుంది. అప్పుల బాధ నుండి కూడా మీకు విముక్తి అనేది లభించబోతుంది. కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ఆదాయం అనేది పెరగటం అయితే మీరు చూస్తారు. ఇక భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీకు తోడుగా ఉండటం వల్ల ఏంటంటే మీరు ఏదైతే పని చేయలేమని చెప్పి భయపడుతూ నిరాశ చెందినటువంటి ఆ పనులు రేపు పూర్తి చేస్తారు. మీ జీవితంలో కూడా అద్భుతాలు అయితే జరగబోతున్నాయి. రాబోయేటువంటి రోజుల్లో కూడా గొప్ప లాభాలు కూడా మీరు పొందుతారు. దానివల్ల మీకున్నటువంటి నరదిష్టి కూడా ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ నరదిష్టి తగిలితే తలనొప్పి, కడుపు నొప్పి, వాంతులు, ఏ పని చేయాలని అనిపించకపోవడము, చిరాగ్గా పెద్దకంగా ఉండటము, ఇలాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి మీరు ఎంత సంపాదిస్తున్నా, ఏం చేస్తున్నా మీ విషయాలు ఎవరికి చెప్పుకోకండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఏంటంటే మీకు తెలిసింది కదా, ఒకరు గొప్పగా బతకాలంటే ఇంకొకరు అసలు ఓర్చుకోలేకపోతున్నారు. మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరిగిపోతుంది. దానివల్ల మీకు నరదిష్టి తగిలేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ నరదిష్టి పూర్తిగా తొలగిపోవాలంటే ఉప్పు, మిరపకాయలు దృష్టి చేసుకుంటూ ఉండండి. దానివల్ల నరదిష్టి పూర్తిగా తొలగిపోతుంది. అలాగే మీపై ఉన్నటువంటి చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది. ఇక ఈ రాశి వారికి తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయండి. ముఖంలో గొప్ప తేజస్సు కూడా ఉంటుంది. జీవితంలో ఏదైనా సాధించాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. దానికోసము బాగా కష్టపడతారు. న్యాయకత్వ లక్షణాలు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి. అందరికంటే గొప్పగా బతకాలని చెప్పి ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు. అనుకోవడమే కాకుండా ఆ యొక్క కష్టాన్ని తగినటువంటి ప్రతిఫలం అనేది భగవంతుడు ఎప్పుడు కూడా మాకు ఇవ్వడం లేదని చెప్పి బాధపడుతున్నటువంటి రాశి వారికి రేపటి రోజున భగవంతుని యొక్క అనుగ్రహం ద్వారా మీకు అనుకున్నటువంటి కష్టాలు ప్రతిఫలం అనేది లభించబోతుంది. అదృష్టం వీరికి దగ్గరికి వస్తుంది. అలాగే విద్యార్థులు కూడా చాలా అంటే చాలా మంచి భవిష్యత్తు కూడా ఉంటుందండి.
మీరు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. మంచి స్థాయికి చేరుకుంటారు. ఇక ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం కూడా లభించబోతుంది. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి. జీతాలు కూడా పెరుగుతాయి. ఇక వ్యాపారస్తులకు చిన్న చిన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి మంచి లాభాలైతే వస్తాయి. అలాగే ఈ రాశి వారికి భగవంతుడి యొక్క అనుగ్రహం అని చెప్పుకున్నాం కదా. ఆ భగవంతుడు ఎవరంటే సాక్షాత్తు హనుమంతుడండి. హనుమంతుల వారి మీకు తోడుగా ఉన్నారని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో ఉన్నటువంటి దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది. ఎన్నో మంచి శుభవార్తలు అయితే మీరు తప్పకుండా వింటారు. అలాగే మీరు దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారో అది కూడా అతి త్వరలోనే నెరవేరుతుందనే చెప్పుకోవాలి. ఇక రేపటి రోజున మీకు కుదిరితే హనుమంతుడి యొక్క గుడికి వెళ్ళి 5 తమలపాకులను స్వామివారికి సమర్పించి 21 ప్రదక్షిణలు స్వామివారి చుట్టూ కూడా చేసుకోండి. దానివల్ల హనుమంతుడి అనుగ్రహం అయితే మీకు సంపూర్ణంగా మీకైతే లభిస్తుంది. మీ జీవితంలో కూడా తిరుగనేది ఉండదు. అఖండమైనటువంటి అదృష్టం అనేది మీరు తప్పకుండా పొందుతారు. అలాగే మీలో ఉన్నటువంటి ఎలాంటి నరదిష్టి నరఘోష అయినా కూడా హనుమంతుని పూజించడం ద్వారా పూర్తిగా తొలగిపోతుంది. మరి ఈ మీనరాశి వారికి రేపటి రోజున చాలా రకాలుగా అదృష్టం అనేది వరించిపోతుందని తెలుసుకోవచ్చు. అలాగే మీపై ఉన్నటువంటి నరదిష్టి నరఘోష శనిదోషాలు గ్రహ దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. జీవితంలో ఎన్నో సమస్యలు ఎన్నో మార్పులు తప్పకుండా జరుగుతాయి. ఇక మీ వల్ల కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఇంట్లో డబ్బుకి ఎటువంటి లోటు అనేది అస్సలు ఉండదు. కాబట్టి ఎంత మంచి అవకాశాన్ని అస్సలు విడుచుకోకండి. కాబట్టి ఈ రాశి వారికి ధైర్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు ఏంటంటే మీరు ఎన్నో కష్టాలను ఎన్నో రకాల సమస్యలను బాధలను అవమానాలను అనుభవించారు. కానీ ఏంటంటే ఇప్పటి నుండి ఏంటంటే ఇవన్నీ కూడా మీకు దూరం అవుతాయని చెప్పుకోవాలి. అయితే వాటిని దూరం చేసుకోవడానికి మీ వంతుగా ఏదో ఒక ప్రయత్నం అనేది చేయాలి కదండి. మనము ఏ ప్రయత్నం చేయకుండా కూర్చొని ఉంటే భగవంతుడు కూడా అనుగ్రహాన్ని మనపై చూపించడు. కాబట్టి మీ కష్టానికి తగినటువంటి ఫలితము మీకు లభించాలంటే మీరు కష్టపడాలి. అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆరోగ్యము బాగుంటుంది. ఈ రాశి వారు ఏంటంటే నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చెప్పేస్తారండి ఉంటారనమాట. వీరికి కష్టానికి వారి తోడుగా ఎవరో ఒకరు ఉంటారనమాట. వీరికి కుటుంబ బాధ్యతలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. దానికోసము ఎంతో కష్టపడతారు. దాని నుండి విముక్తి లభించేందుకు చెప్పుకోవాలి. కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. మీకు రేపటి రోజున చాలా బాగా కలిసి వస్తుంది. డబ్బు పరంగా ఎలాంటి లోటు కూడా ఉండదు. మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది. అనుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరుతాయి. ఇక ఈ రాశి వారికి పెళ్లి కోసం ఎదురు చూస్తుంటే వాళ్ళు ఎవరో ఉన్నారు కానీ రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించి చక్కగా 11 ప్రదర్శనలు చేసుకోండి. తద్వారా మీకు అంతా మంచి జరుగుతుంది. అంతేకాకుండా ఈ సంవత్సరంలో అయితే ఖచ్చితంగా మీకైతే వివాహం అనేది తప్పకుండా కుదురుతుంది ఖచ్చితంగా. కాబట్టి ఇంత పెద్ద మంచి అవకాశాన్ని ఎవరూ కూడా విడిచిపెట్టుకోకండి. ఏముందిలే అని చెప్పి తీసివేయకుండా చిన్న చిన్న పరిహారాలు కూడా మన జీవితాన్ని మార్చేటువంటి పరిహారాలు చాలా ఉంటాయండి. కాబట్టి ఇటువంటి చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల జీవితం కూడా బాగుపడుతుంది. ఇక ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అదృష్టమైన రోజుగా రేపటి రోజున చెప్పుకోవచ్చు. ఏ పని చేసినా కూడా మీకు అనుకూలంగా మారుతుంది. మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి కష్టాలు బాధలు వచ్చినా కూడా భయపడకండి. ఎందుకంటే హనుమంతుల వారు మీకు తోడుగా ఉన్నారు. కాబట్టి మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే రేపటి రోజున చిన్న చిన్న ప్రయాణాలు చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది. జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాల్లో మీకు అవసరమైనటువంటి అన్ని కూడా తీసుకొని వెళ్ళండి. అలాగే బయట వారితో ఎవరితో కూడా షేర్ చేసుకోవడము, ఆహార పదార్థాలు కానీ ఎవరితో అయినా కానీ ఎక్కువగా మాట్లాడి మీ దగ్గర ఉన్నటువంటి ఉన్నటువంటి విషయాలన్నీ ఓపెన్ అయిపోవడము ఇలాంటివి చేయకండి. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడండి. అలాగే బయట వారితో గొడవలు పడకండి. దానివల్ల కొన్ని నష్టాలు జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి బయట వారితో జాగ్రత్తగా మాట్లాడండి. మీరు ఎప్పుడు దొరుకుతారా అని చెప్పి కొంతమంది అవకాశవాదులు ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ రాశివారు ఎస్కే అనేటువంటి అక్షరాలతో పేర్లున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి వారితో. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే మీకు శనివారం కానీ ఆదివారం కానీ చాలా అనుకూలంగా ఉంటుంది. దానివల్ల మీకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. మంచి లాభాలు అయితే వస్తాయండి. ఇక అలాగే రేపటి రోజున నలుపు రంగు బట్టలను అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోనుకుంటే ఇతర ఏ రోజుల్లో అయితే వేసుకోవచ్చు. కానీ దానివల్ల మీకు ఏ సమస్యలు కూడా రావు. అలాగే మీకు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం బాగా అదృష్టమైనటువంటి రంగులనే చెప్పుకోవచ్చు. అలాగే మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు పూర్తిగా తొలగిపోవాలంటే తప్పకుండా మీరైతే హనుమంతుల వారి యొక్క ఆరాధన చేసుకోండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోండి. గణపతి ఆరాధన కూడా చేసుకోవడం వల్ల ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా ఏంటంటే మీకు ఏదైనా దోషాలు ఉన్నా కానీ లేదంటే భయంగా ఉంది ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు మీ మనసు నిండా కూడా పూర్తిగా భయంతో ఏ పని చేయలేకపోతున్నామో అసలు ఇది చేస్తామో లేదని తెలియకపోతే అని చెప్పి మీలో మీరు
పుష్కలంగా అయితే ఉంటుంది. ఆ భగవంతుని అనుగ్రహం అనేది మీపై ఎప్పుడు కూడా ఉంటుంది. ఇక అలాగే మీరు బాగుపడుతుంటే తొక్కేయాలని చెప్పి చాలామంది చూస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఎప్పుడు దొరికితే మిమ్మల్ని కిందకు తొక్కేయాలని చెప్పి చూస్తున్నారు. కాబట్టి కొంతమందితో మాత్రం జాగ్రత్తగా ఉండండి. అలాంటి వారు ఎవరనేది కూడా బాగా తెలుసు అంటే మీతో ఎలా ప్రవర్తిస్తున్నారు ఏంటనేది మీకు అర్థమైపోతుందనమాట. ఈజీగా కాబట్టి అటువంటి వ్యక్తులను కొంచెం దూరంగా పెట్టడం అలవాటు చేసుకోండి. అలా పెట్టడం వల్ల ఏంటంటే మీకు మీరుగానే అంటే మంచిగా అంటే కొంతమంది వ్యక్తులను మీకు మీరుగా దూరం చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీరే జాగ్రత్తగా ఉన్నవారవుతారు. అలాగే మీరు మిమ్మల్ని కాపాడుకున్నవారు అవుతారు. కాబట్టి కొంతమంది ఊసులో మనం ఊరుకునే పడిపోతూ ఉంటాం. వాళ్ళని పొగిడినా కానీ లేదంటే మన గురించి ఏదైనా మంచిగా ఒక మాట చెప్పగానే మనము ఐస్ అయిపోతాం అనమాట. కాబట్టి అటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాళ్ళనే అవకాశవాదులు అంటారు. వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళు ఎలా నచ్చితే అలా ప్రవర్తిస్తూ మొదలు పెడతారనమాట. అంటే వాళ్ళకి అవకాశం ఉంటే ఒకలాగా, అవసరం లేకపోతే ఇంకోలాగా ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తులతో మనకు అనవసరం అండి. మన పని మనం చేసుకుంటూ వెళ్ళడమే మంచిది. కాబట్టి ఈ విధంగా అయితే రేపటి రోజున మీకు అన్ని విధాలుగా అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. హనుమంతుల వారి యొక్క నామస్మరణ తప్పకుండా చేసుకోండి. శివనామస్మరణ చేసుకోవడం వల్ల మీకు అన్ని రకాలుగా అనుకూలం అయితే మారుతుంది. మరి తెలుస్తా మీన రాశి జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.